డి శ్రీనివాస్ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చాలా సన్నిహితంగా ఉండేవారు. ఆయన పీసీసీ ఈయన సీఎం గారు కదా. అంటే ఆ సమయంలో మీకు రాజశేఖర రెడ్డి గారితో మీకు కూడా పరిచయం ఉండేది? లేదండి, చాలాసార్లు ఇంటికి వచ్చేవారు, భోజనానికి వచ్చేవాళ్ళు, మీటింగ్లకు వచ్చేవారు, రెగ్యులర్గా వచ్చేవాళ్ళు. నేను ఆయనను అభిమానిస్తాను. రాజశేఖర రెడ్డి యాజ్ అ పొలిటీషియన్ ఐ లైక్ ఇట్. ఎప్పుడైనా మీరు వెళ్ళారా పులివెందులకి? రాజశేఖర్ స్పెషల్లీ ఆయన చేసిన ఆరోగ్యశ్రీ పథకం ఏదైతుందో అది ఆయన ఎక్కడున్నా ఏ లోకాల్లో ఉన్నా ఆయన పేద ప్రజల గుండెల్లో ఉంటారు ఆయన ఆ ఆరోగ్యశ్రీ పథకం వల్ల. మీ నాన్నగారి ఇది లేకుండా మీరు బయటకు వచ్చినా కూడా నాన్నగారి అండా దండా లేకోకుండా రాజకీయాల్లో మీరు రాణించగలరా? అది నా మీద ఆధారపడి ఉంటుంది. మా నాన్నగారి మీద ఏం ఆధారపడి ఉంటుంది? అంటే నాన్నగారు ఇందిరాగాంధీ మనవడు రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ కొడుకు రాణిస్తున్నాడా? 15 సంవత్సరాలు ఎంపీగా ఉంటే కొంచెం మాట్లాడడం నేర్చుకున్నాడు. ఇప్పుడు మాట్లాడడానికి 15 సంవత్సరాలు పట్టింది ఆయన నేర్చుకోవడానికి. ఇక ఆయన ప్రధానమంత్రి ఎప్పుడు కావాలా? ఈ దేశాన్ని ఎప్పుడు నడపాలా? ఆయన పెద్ద ఆయన గురించి ఎందుకు ఎవరు సీరియస్గా తీసుకుంటున్నారు రాహుల్ గాంధీని నేను అనుకోను. కాంగ్రెస్ పార్టీ కూడా పరిస్థితి అయిపోయింది. కాంగ్రెస్ పార్టీని కూడా సీరియస్గా తీసుకోరు ఇక ప్రజలు. రాహుల్ గాంధీ గారి మాట తీరంతా చాలా బాగా మారింది. ఇప్పుడు ఆయన చాలా పరిణితి చెందాడు. నెక్స్ట్ నేను కూడా చెప్తున్నా కదా సార్, నేను కూడా చెప్తున్నా, కొద్దిగా మారింది, కొద్దిగా గట్టిగా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు తెలుసు. ఇప్పుడు ఇదివరకు ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు అర్థం అయ్యేది కాదు, మీలాంటి జర్నలిస్టులకు అర్థమయ్యేది కాదు. దానికి 15 సంవత్సరాలు పట్టింది ఆయనకి. ఇక ఆయన వచ్చి 130 కోట్ల దేశాన్ని నేను రన్ చేస్తానంటే మా అందరికీ ఇన్సెక్యూర్ ఫీలింగ్ వస్తుంది. ఈయన ప్రధానమంత్రి ఎట్లా అవుతాడు, ఈ దేశాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళిపోతాడు. అసలు ఆయన ఎదగడానికే 50 ఏళ్ళు పట్టింది. అండ్ ఇంకా ఎదగాల్సి ఉంది. ఆయన ఇంకా పూర్తిగా ఎదగలే మనిషి. రాహుల్ గాంధీ గారిని పక్కన పెడితే ధర్మపురి అరవింద్ గారు మాటలు రాజకీయాల్లోకి వచ్చాక నేర్చుకున్నారా, రాజకీయాల్లోకి రాకముందే మాటలు నేర్చుకున్నారా? మరి వచ్చి నేను 9 నెలలు అయింది. ఒకటి, ఈ అన్ని రాజకీయాలు చూస్తూ ఉన్నాం కదా, మంచి పెద్ద లెవెల్ రాజకీయాలు చూసాం మా ఇంట్లో. చాలామంది ముఖ్యమంత్రులు సన్నిహితంగా ఉండేవాళ్ళు. విజయభాస్కర్ రెడ్డి గారు, చెన్నారెడ్డి గారి దగ్గర నుంచి సన్నిహితంగా ఉండేవాళ్ళు. వాళ్ళని చూసుకుంటూ వాళ్ళ రాజకీయాలు, వాళ్ళ క్యాబినెట్లు, వాళ్ళ పాలిటిక్స్ చిన్నప్పటి నుంచి స్కూల్ ఏజ్ నుంచి చూసుకుంటూ ఉన్నాను. కాబట్టి మేబీ పాలిటిక్స్ నాలో న్యాచురల్గా ఉన్నట్టుంది. సో సబ్జెక్ట్ తెలుసు, ఎలా మాట్లాడాలి, సబ్జెక్ట్ తెలిసినాక ఇంకా మాట్లాడడం ఈజీ అయిపోతుంది, చాలా సులువైపోతుంది.